మనీ కంట్రోల్‌లో ఒక బ్యూటిఫుల్ ఆర్టికల్ అయితే వచ్చింది. ఒక 26 ఏళ్ల నుంచి నిఫ్టీ 50 పెరుగుతూనే ఉంది. అంటే వార్స్ వచ్చినా, క్రైసిస్ వచ్చినా, ఏ ఇష్యూస్ వచ్చినా, ఏ క్రాషెస్ వచ్చినా పెరిగిపోతూనే ఉంది. ఇక్కడ కొన్ని ఫ్యూ కీ అబ్జర్వేషన్ చేశారు ఈ ఆర్టికల్‌లో. అవి తెలుసుకుందాం. మార్కెట్ ఎవ్రీ ఇయర్ 10%, 20% అయితే పడిపోతూనే ఉంది. ఇది కామన్ అనమాట ఎవ్రీ ఇయర్. ఇంకో క్లాసిక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఎవ్రీ ఇయర్ ఒక పర్సన్ వచ్చేసరికి టాప్లో మార్కెట్ బాగా పీక్ ఉన్నప్పుడు బై చేయడం, ఇంకో పర్సన్ వచ్చేసరికి బాగా లోగున్నప్పుడు బై చేయడం, ఇంకో పర్సన్ వచ్చేసరికి ఇంకా ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళిపోవడం ఎవ్రీ ఇయర్ సంబంధం లేకుండా మార్కెట్లో. వీళ్ళలో హైయెస్ట్ ప్రాఫిట్ వచ్చేసరికి మార్కెట్ బాగా లోగున్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం వాళ్ళకి కొంచెం హైయెస్ట్ ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ ప్రాఫిట్ ఎవరికి వచ్చిందంటే ఎవ్రీ ఇయర్ మార్కెట్తో సంబంధం లేకుండా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోయే వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే మార్కెట్ పీక్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేశారు కదా, వాళ్ళకు కూడా ప్రాఫిట్స్ వచ్చినాయి. సో ఎటు చూసిన ఈ 3 సినారియోస్లో అందరికీ ప్రాఫిట్ ఇచ్చుకుంటే వెళ్ళింది ఒక 12% మినిమంగా మార్కెట్. సో దీంట్లో నన్ను అడిగితే సిప్ బాగా బెస్ట్గా వర్క్ అవుతుంది మన సినారియోకి, కామన్ మ్యాన్కి. ఇక్కడ ప్యానిక్ సెల్లింగ్ అస్సలు చేయదంట. ఒకవేళ మన ఇన్వెస్ట్మెంట్ లాసెస్ వస్తే టైమే హీల్ చేస్తుందంట. లాసెస్ రికవర్ అయ్యి మంత్స్లో కానీ ఫ్యూ ఇయర్స్లోనే రికవర్ అయిపోతుందంట. అందుకే మార్కెట్ని టైం చేయదంట, టైమింగ్ చేయదంట మార్కెట్ని. జస్ట్ ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళిపోవాలంట. ఇవే చాలా కీ అబ్జర్వేషన్స్.